ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వేచ్ఛాధన పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ నేడు అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రం రైతు వేదికలో స్వచ్ఛందంగా పచ్చదనంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్, ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా గ్రామాలలో వర్షాలు పడుతుండటంతో సీజనల్ వ్యాధులతో పాటు దోమల వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యం అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలు మరియు ఇంకా నాటవలసిన మొక్కలను, వాటికి రక్షణ కల్పించి మొక్కలను పెంచాలని, తద్వారా చెట్లు కాలుష్య నివారణకు దోహదపడతాయని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో వీధి కుక్కల బెడద అధికం కావటం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులకు కాటు వేయడం జరుగుతోందని, కుక్కలను నియంత్రించవలసిన అవసరం ఉందని, కుక్కలు పెరగకుండా చూడాలని ఆయన కోరారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే త్రాగునీటి పైప్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఇంటికి అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఇంకా తదితర అంశాలపైన ఆయా శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్, ఎంపీడీఓ బాలకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ దుకాణం రాథోడ్, ఐకేపీ సునీత, పంచాయతీరాజ్ శాఖ అధికారి బాలాజీ, మిషన్ భగీరథ ఏఈ దామోదర్, గ్రామ కార్యదర్శి సైఫుద్దీన్, అంగన్వాడీ సూపర్వైజర్ బుజ్జి, అలాగే అన్ని గ్రామాల కార్యదర్శులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఐకేపీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో యువజన సంఘాలు, స్వయం సంఘాలు, సహాయక సంఘాలు, తర్వాత ఈ కమిటీ మెంబర్స్ వీటి మీద ఒక ర్యాలీ నిర్వహించాలి. ఆ సమావేశంలో గ్రామంలో చేయవలసిన కార్యక్రమం వీధి కుక్కల విడుదల ఐఈసి క్యాంపెయిన్ నిర్వహించడం, అంటే ప్రచారం చేయాలి. ఈ ప్రచారం సంబంధించింది కూడా మెడికల్ క్యాంప్ చెకప్ చేసుకోమంటే కూడా హెల్త్ చెకప్ వస్తుంది. మొత్తం దినమంతా కూర్చుంటే 30 మంది వచ్చి చెక్ చేస్తున్నారు. అక్కడ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కామెంట్ నిజామాబాద్ పోతారు, ఎక్కడికి పోయి చేసుకుంటారు. కానీ విలేజ్లో పెట్టుకుని క్యాంప్ కానీ రమ్మంటున్నారు. ఒక నలుగురికి మాత్రమే సస్పెక్ట్ ఉంటే ఒకరికి సిఎస్సి పంపించాము. ఇప్పుడైతే అందరూ బాగున్నారు. కాకపోతే ఏంటంటే ఇది ప్రభుత్వం ఉంటుంది కాదు. దోమ ఎంత ఉంటుంది, చిన్న హైట్ ఉంటే పెరుగుతుంటుంది. మంచి నీటి దగ్గరనే, నీళ్ళ దగ్గరనే పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ పేరు చెప్పినట్టు అందరం పాటించి జాగ్రత్తలు తీసుకోవాల్సిగా కోరుతున్నాను. ఇప్పుడు మన గ్రామాలలో త్రాగునీటి గురించి మన ఏ గ్రామాలు చెప్తారు. ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ చూసినట్టు అక్కడ నుంచి స్టార్ట్ చేశాను నేను. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ఎన్విరాన్మెంటల్ క్లీన్లెస్ అంటే నార్మల్గా పూల్లో ఇదని వాటర్ స్టాగ్నెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటివి ఉండకుండా ఏమేమి నివారణ చర్యలు తీసుకోవాలి అన్నీ చెప్పాము. ఫస్ట్ డెంగ్యూ అంటే ఈ మధ్య ఏంటంటే జ్వరాలు వస్తున్నాయి. కొంతమంది ఇంట్లో ఏం కాదు, ఒక 2-3 డేస్ టాబ్లెట్ వేసుకుంటాము తగ్గిపోతుంది అని చెప్పి కొంతమంది ఉంటుంది. కానీ కొంతమంది మాత్రము చూయించుకుంటారు. ఇది ఏంటంటే చూయించుకోకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళకి ఏమవుతుంది అంటే రక్తకణాలు కంప్లీట్గా తగ్గిపోతున్నాయి. నిన్ననే ఒక ప్రెగ్నెంట్ ఆమె డెత్ అయింది. ఆమె డెంగ్యూ జ్వరంతో జ్వరంతో డెత్ అయింది. అలా రాకుండా కొంచెం ఫీవర్ వచ్చినా కానీ ఏమైనా సింటమ్స్ ఉన్నా కానీ ఆల్రెడీ మీకు అన్ని అంటే కొంచెం కొంతమందికి అపోహ ఏంటంటే ప్రైవేట్ అని బాగా చూస్తారు, గవర్నమెంట్ బాగా చూడరు అని అలాంటివి పెట్టుకుంటున్నారు. అలా ఏం లేదు. అన్ని ఒక్కరు వచ్చినా కూడా ఫీవర్ అంటే మన సింటమ్స్ ఉన్నాయి, మేము తీవ్రతని బట్టి ఎమర్జెన్సీగా టెస్ట్ కూడా చేసి పంపిస్తున్నాం. అక్కడికి డెంగ్యూ ఏవైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో మా దగ్గర ట్రీట్మెంట్ అయితే మేము చేస్తున్నాము. ఒకవేళ ఇక్కడ కాదు అనుకుంటే నిజామాబాద్ జీజీహెచ్కి పంపించడం జరుగుతుంది. ఏం వచ్చినా కూడా, ఏ కొంచెం వ్యాధి లక్షణాలు వచ్చినా కూడా మీరు డాక్టర్ని సంప్రదించడం కానీ రెస్ట్ కానీ అవసరం ఉంటుంది. ఏం కాదు, ఇప్పుడు బాగానే ఉన్నారు, చూడడానికి ఫీవర్ వచ్చింది, టాబ్లెట్ చేసుకుని బాగానే ఉంది, ఏం కాదు అనుకోకుండా టెస్ట్ చేసుకుని రక్త కణాల సంఖ్య తెలుసుకుంటేనే బెస్ట్. ఇంకా అంటే ఈ క్లీన్నెస్ అనేది మన ఇంటి నుంచే స్టార్ట్ అయితే బెస్ట్. ఇంట్లో ఇంటి బయట మెయిన్గా లేడీస్ ఇల్లు క్లీన్ చేస్తారు కాబట్టి మీకు అలా చెప్తున్నా. ఇంటి చూడటానికి పూన పెంకలలో కానీ కొబ్బరి చిప్పలు, నీళ్ళ టైర్లలో వాటర్ శానిటరీ సార్ చెప్పినట్టు చిన్న స్పూన్ ఆఫ్ వాటర్లో కూడా దోమ పెరుగుతుంది.
అంటే చెట్లు ఎక్కడ పడితే అక్కడ నరకడం చూశాను. దీంట్లో 2 days పైన చూశాను. నేను ఇంతకుముందు ఏర్గట్ల మండల్, కమర్పల్లి మండల్ 2 మండలాలు చేసినాను. ప్రతి ఒక్క సెక్రటరీకి కానీ వీడియో సార్కి మళ్ళీ అక్కడ ఐపీఓలకు కలుపుకొని వర్క్ చేశాను నేను. ఆ 2 మళ్ళీ మోర్తాడ్ మండల్ కూడా ఇన్ఛార్జ్ చేశాను. 3 మండలాలకు ఈరోజు మీరు ఇప్పుడు చూసినా, రోడ్ సైడ్ చూసినా, ఎటు చూసినా మొత్తం గ్రీనరీ ఉంటుంది. సో అది యూటిలైజేషన్ మీరు చేసుకోరు. గ్రీనరీ ఎందుకు అంటున్నానంటే ఫుడ్, వాటర్ ఇవన్నీ కావాలంటే మనకు పచ్చదనం ముందు ఉండాలి. గ్రీనరీ ఉంటేనే మనం ఏదైనా సాధ్యపడుతుంది అన్నట్టు. ఇప్పుడు గ్రీనరీ మంచిగా ఉంటేనే వర్షాలు వస్తాయి. వర్షాలు పడితేనే ఫుడ్ రైతు పండించుకోగలుగుతాడు. సో అన్ని లింకప్స్ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎట్లా అంటున్నానంటే ఇప్పుడు జీపీ వైజ్ ఉంటుంది, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. జీపీ వైజ్ అంటే ఒక